గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, 11/12/2024 మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత జరిగిన విషయాలను ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ వచ్చేసి 24,629 దగ్గర అయితే క్లోజ్ అయిపోయింది. సో రేపు మార్కెట్ అనేది ఇలా ఈరోజు జరిగింది కదా, రేపు మార్కెట్ అనేది ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? నా ప్రిడిక్షన్ ప్రకారంగా రేపు మార్కెట్ అనేది 24,686 అప్ సైడ్ క్రాస్ అవ్వాలి. అంటే కొంచెం కిందికి వచ్చి క్రాస్ అవ్వచ్చు, లేదా పైనుంచి పైన అయినా సరే క్రాస్ అవ్వచ్చు. సో ఇలా క్రాస్ అయిన తర్వాత ఇది డౌన్ సైడ్ రావాలి రేపు మార్కెట్. కానీ రేపు థర్స్డే ఎక్స్పైరీలో ఎటువంటి లాభాలు మాత్రము మార్కెట్ ఇవ్వబోదు. మన డబ్బులను తీసుకోవడము తప్ప మనకైతే ఏమీ ఇవ్వదు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎక్స్పైరీలో ఎటువంటి లాభాలు అనేటివి ఉండవు. కాబట్టి ఏదైనా మీరు ఏదైనా చేసినా కూడా సాధ్యమైనంత వరకు తక్కువ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వడానికి చూడండి. రేపు 0 to హీరో అయ్యే అవకాశం అనేది లేదు. ఈ 0 to హీరో అయ్యే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే ఏంటి 0 to హీరో ఏంటి అనుకుంటున్నారా? మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం అన్నది కదా, మనకి ఎంత అమౌంట్ వస్తున్నా అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా చూసినట్టయితే కనుక మీకు ఫ్రైడే మార్కెట్ ఫుల్గా ఉంటుంది, కానీ థర్స్డే మాత్రము పెద్దగా ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ ఇలాగైతే మాత్రము మార్కెట్ ఉంటుంది. సో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండొచ్చు రేపు మార్కెట్ అనేది అంతగా కిందికి వచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండొచ్చు మార్కెట్ అనేది. కానీ ఇది మాత్రం టచ్ అయిన తర్వాతనే ఇది డౌన్కి వస్తుంది. 24,686 మారిన తర్వాత మాత్రమే ఇది అనేది కిందికి వస్తుంది. సో అలాగే ఈ డౌన్ సైడ్ ఫైనల్ టార్గెట్ ఒకటి ఉంది దీనికి. సో అది ఎక్కడ అంటే 24,363. ఇది ఫ్రైడేకి వస్తుంది. ఫ్రైడే మార్కెట్ జరిగే సమయానికి ఈ మార్కెట్లోకి వస్తుంది. సో ఇక్కడ పేషెన్సీ అనేది చాలా అవసరం. తొందరపడకపోవడం అనేది చాలా అవసరం. ఎంత తొందరపడకుండా ఎంత మార్కెట్ గురించి నేర్చుకుంటే కనుక అంత మనీ అనేది మార్కెట్ నుంచి మనం పొందవచ్చు. సో సోక్రటీస్ ఏమంటాడో తెలుసా? ప్రతి నిమిషము, ప్రతి అవకాశము, ప్రతి టైము అనేది నేర్చుకోవాలి, లెర్న్ చేయాలి. సో మనం ఇక్కడ ఎంత నేర్చుకుంటే అంత మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో మనకు దేనికోసం మనం పనిచేస్తాము? మనీ కోసం. సో మనీ అనేది ఎంత ఇంపార్టెంటో మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇదే విధంగా కనుక మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీని ఒకసారి గమనిద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు అప్ సైడ్ వెళ్ళే అవకాశం లేదు. దీనికి అవకాశం వెళ్ళాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేదు. సో ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది అనేది అప్ సైడ్ వెళ్ళదు, డౌన్ సైడే రావాలి. సో డౌన్ సైడ్ వస్తే ఎక్కడికి రావాలి అంటే కనుక ఇది 53,302 వరకు క్రాస్ అవ్వాలి, డౌన్ సైడ్కు క్రాస్ అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది చెప్పగలుగుతాము. సో ఈరోజు ఎక్స్పైరీలో నిఫ్టీ ఎటువంటి పెద్ద ప్రోగ్రెస్ లేదు. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది, కానీ పెద్దగా లాభాపేక్ష మాత్రము జరగలేదు. ఇక్కడ జరగదు కూడా. రేపు కూడా ఇదే పరిస్థితి మార్కెట్లో నడవబోతుంది. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఫ్రైడే మాత్రమే మనము చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక అంత మంచిది. ఎందుకు అంటే ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ట్రేడింగ్ చేసినప్పుడు సంపాదించుకోవడం కంటే కూడా పోగొట్టుకోవడం ఎక్కువ జరుగుతుంటుంది. సో ఏ రోజు పోగొట్టుకోకూడదో మనం తెలుసుకున్నాం అనుకో, సంపాదన అనేది ఈజీ అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో రేపు ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక అంత బెటర్ ఫ్రెండ్స్. సో మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను మీతో పాటు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దాము. రేపు మార్కెట్ టైంలో మళ్ళీ ఎలా ఉంటుంది, రేపు మార్కెట్ తర్వాత అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.